బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసరికి మా డైలీ రొటీన్ అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యాజ్ యూజువల్గా నిహాన్ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి 9కి అయితే పనుకున్నాడు. ఇంకా ఆయన ఉయ్యాల్లో వేసేసి నేనైతే ఇంట్లో పనులు చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏంటంటే ఇంకా ఇల్లు చేస్తాను, ఎందుకంటే అప్పుడే నా మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉండిద్ది. ఇంకా తర్వాత గిన్నెలు తోమేస్తే ఇంకా కిచెన్ అంతా నీట్గా ఉండిద్ది కదా. ఆ తర్వాత ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు అయితే దోశలకైతే వేశాను. మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము, ఎప్పుడైనా బయట తెచ్చుకుంటాం టిఫిన్ అయితే. ఈరోజు ఏంటంటే నిహాన్కి సెకండ్ వ్యాక్సిన్ అయితే వేయించాలి, అందుకే తొందరగా ఇంకా పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత టిఫిన్ సెక్షన్ అయిపోతే ఇంకా నేను రెడీ అయిపోదామని గబగబా అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా నేను అలా టిఫిన్కి చట్నీ పిండి కలిపేసి పెట్టేసి ఇంకా రెడీ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. రెడీ అవుతా ఉంటే ఈలోపు మా నిహాన్ అయితే లేచాడు. ఇంకా ఆయన కొంచెం పాలు ఇచ్చేసి నేను రెడీ అయిపోయి ఉంటే మా హస్బెండ్ అయితే ఇంకా దోశలు అయితే వేసాడు. ఎప్పుడైనా ఇంట్లో నాకు ఇలా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మా హస్బెండ్ అయితే బాగా హెల్ప్ అయితే చేస్తారు. ఇలా కిచెన్లో వర్క్ చేయడం కానీ, నాకు హెల్ప్ చేయడం కానీ, నిహాన్ని ఇలా పట్టుకోవడంలో కానీ నాకు బాగా సపోర్టివ్గా అయితే ఉంటారు. ఇంకా అలా మా పనులన్నీ ఫినిష్ చేసుకొని నిహాన్కి స్నానం చేయించి ఇంకా అంగన్వాడీకి అయితే తీసుకెళ్ళిపోయాము. నిహాన్కి ఇది 3rd వ్యాక్సిన్. ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటంటే పుట్టంగానే 1-2 డేస్కి వేస్తారు కదా, అది వేసిన 1.5 మంత్కి సెకండ్ వ్యాక్సిన్ అయితే వేస్తారు. అదైతే 3 వేస్తారు. ఆ వ్లాగ్ కూడా ఆల్రెడీ పెట్టేశాను, చూడని వాళ్ళు మన ఛానల్లో అయితే చూడండి. అదేంటంటే ఒకేసారి 3 ఇంజెక్షన్స్ అయితే చేశాడు. అప్పుడైతే అసలు బాగా ఏడ్చాడు ఆ రోజైతే. కానీ అది వేసిన 1.5 మంత్కి ఈ వ్యాక్సిన్ అయితే వేస్తారు. ఇదైతే ఒక్క వ్యాక్సినే కాల్కి, కానీ ఇది వేసినప్పుడు ఏంటంటే ఎక్కువ ఏడవలేదు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వేసేసరికి 11 o'clock అలా అయితే అయింది. అప్పుడు నిహాన్ నిద్రపోయే టైం కదా, ఇంకా అలా నిద్రలో ఉన్నాడు అప్పుడు వ్యాక్సిన్ వేసేటప్పుడు, అందుకే ఎక్కువ అయితే ఏడవలేదు. ఇంటికి వచ్చాక లైట్గా ఫీవర్ అయితే వచ్చింది. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు ఇలా వ్యాక్సిన్ వేయించేటప్పుడు ఏడుస్తారని వేయించిన వాళ్ళు కూడా ఉంటారు. నేను కొంతమందిని అయితే చూశాను. సో ప్లీజ్ మీరైతే అలా చేయకండి. మనం ఏంటంటే ఈ 2 days ఏడుస్తారని అదే చూసుకుంటాంలే, కానీ ఆ వ్యాక్సిన్ వేయించలేకపోతే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ ప్రాబ్లము. నేనైతే కొన్ని గూగుల్లో అయితే సెర్చ్ చేశాను, ఈ వ్యాక్సిన్స్ ఎందుకు వేస్తారంటే పోలియో, నిమోనియా ఇలాంటివి, కొన్ని లివర్ డిసీజెస్ ఇలాంటివి రాకుండా ఉండడానికైతే ఈ వ్యాక్సిన్స్ అయితే వేస్తారు. సో ప్లీజ్ కంపల్సరీ మీ పిల్లలకైతే మీరు వేయించండి, న్యూ మామ్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్టు. అలాగే వన్స్ వ్యాక్సిన్ వేయించాక ఈవినింగ్ ఆ టైంలో కొంతమంది ఏంటంటే కోకోనట్ ఆయిల్ పెట్టడం, జెండు బామ్ రాయడం, వేడి నీళ్ళతో ఇలా అద్దడం అలాంటివి అయితే చేస్తారు. అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ ఐస్ క్యూబ్తో కాటన్ క్లాత్లో ఐస్ క్యూబ్ పెట్టి అది మనం ఇంజెక్షన్ చేసిన చోట రుద్దామంటే ఆ వాపు తగ్గిపోయింది, బ్లడ్ క్లాట్ అయింది కదా, ఆ వాపు అయితే తగ్గిపోయింది. అప్పుడు వాళ్ళకి పెయిన్ ఉండదు. సో అదైతే చేయండి. ఇంకా అలా వ్యాక్సిన్ పని కంప్లీట్ అయ్యాక ఇంకా నిహాన్ డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే వెళ్ళాము. వాళ్ళైతే 10 days తర్వాత రమ్మన్నారు. ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చేసరికి నన్ను నిద్రపోతున్నాడు. అప్పుడప్పుడు క్యూట్గా ఇలా నవ్వుతూ ఉంటాడు నిద్రలో అయితే. ఇంకా నిద్రపోయి లేచి బాగా ఆడుతూ ఉన్నాడు. అసలు వ్యాక్సిన్ వేసిన పిల్లోడ్లాగే లేడు, బాగా యాక్టివ్గా ఆడుతూ ఉన్నాడు. కానీ నిద్ర అయితే పోవట్లేదు, ఏడుస్తూ ఉన్నాడు. నిద్ర వస్తుంది కానీ నిద్రపోవట్లేదు. భుజాన్ని వేసుకొని అలా తడుతూ ఉంటే అప్పుడు కామ్గా ఉన్నాడు. ఫస్ట్ వేసినప్పుడు అయితే బాగా ఏడ్చాడు, ఈసారి కొంచెం పర్వాలేదు. ఇంకా అప్పుడు ఆయన కొంచెం కామ్ అయిన తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ అయితే ఇలా కాటన్ క్లాత్లో పెట్టి చిన్నగా మాటలు చెప్తే అలా అద్దుతూ ఉన్నాను. ఇంకా అలా కాసేపటికి ఇంకా ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉంటే నిద్రపోయాడు. సో అది ఈ వ్లాగ్. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.